ఇంత పెద్ద విశ్వంలో కొన్ని కోట్ల కొద్ది గ్రహాలున్నాయి. అందులో ఒక ఇసుక రేణువు కంటే చిన్న గ్రహం మన భూగ్రహం. ఆ చిన్న భూగ్రహంలో కొన్ని కోట్ల కొద్ది జంతువులున్నాయి. అందులో ఒక చిన్న పిల్ల బచ్చాగలో మనం మనుషులం. ఈ విశ్వం అంతా మన కోసమే సృష్టించినట్టు, ఈ గ్రహాలన్నీ మన కోసమే తిరుగుతున్నట్టు, ఈ దేవతలందరూ పని మానుకొని మనల్ని నడిపించడానికి ఉన్నట్టు, అక్కడెక్కడో ఏదో గ్రహం అటు ఇటు అయిపోతే మన జీవితాలు ఇక్కడ అటు ఇటు అయిపోయినట్టు. ఏంటండి ఎంత అమాయకత్వం? ఒక అమెరికాలో పుట్టినోడు సేమ్ టైంలో ఒక అమెరికాలో పుట్టినోడికి ఇండియాలో పుట్టినోడికి ఒకటే జాతకం ఉంటుందా? ఒకేలా ఉంటుందా వాళ్ళ జీవితం? సరే, ఇప్పుడు ఒకే ప్లేస్లో ఇండియాలో పుట్టారు, వాళ్ళిద్దరి జాతకం ఒకేలా ఉంది, వాళ్ళ జీవితాలు ఒకేలా ఉంటాయా? ఒక్కొక్కడు ఆలోచన తీరు ఒక్కొక్క టైం ఒక్కొక్కలా ఉంటుంది. ఆడు ఎటు వెళ్తాడో ఎవడికి ఎలా ఉంటుందో ఎవడికి తెలియదు. ఎన్నో జాతకాలు చూపించుకొని హిందువులు విడిపోలేదా? ఏ జాతకం చూపించుకోకుండా కలిసి క్రిస్టియన్స్ ఈ ముస్లిమ్స్ కలిసి బ్రతకట్లేదా సంతోషంగా? కలవాల్సింది వాళ్ళ క్యారెక్టర్స్ అండి, మ్యాచ్ అవ్వాల్సింది వాళ్ళ క్యారెక్టర్స్. అర్థమైందా? ఈ జిలేబీలో జాతకాలు కాదు. ఈ బొంగు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి. శాశ్వతంగా ఉండాల్సింది క్యారెక్టర్స్, అవి ఉంటాయి. దానికోసం పోరాడండి. ఏ సొల్లులో జాతకాలు టైం బొక్క చేసుకొని